ఈ మధ్య పెట్రోల్ బంక్లలో ఫ్రీ ఎయిర్తో పాటు ఫ్రీ వాటర్ వాష్ కూడా చేస్తారు. ఇది నాకు తెలియక నేను వారంగా ఒకసారి పైసలు ఇచ్చి చేయించుకుంటున్నా. ఇన్ని రోజుల నుంచి నాకు అంతా 100 రోజులు బైక్ ట్యాక్స్ సంపాదించిన పైసలతో యూట్యూబ్లో సినిమా ఇద్దాం అనుకున్నాం కదా. ఈరోజు డే 97. నేను ఫస్ట్ రైడ్ అయితే పికప్ చేసుకుని వచ్చేసిన. వీళ్ళు నాకు 15 నిమిషాలు నుంచో పెట్టి అది ఇది డీటెయిల్స్ అన్ని తీసుకొని దాని తర్వాత లోపల పంపించారు. నేను అంతసేపు వెయిట్ చేసి నేను కస్టమర్ దగ్గర పోతే వాళ్ళు ఏమో ఊబర్ వచ్చిందని చెప్పేసి వేరే బండి ఎక్కి వెళ్ళిపోయారంట. దాని తర్వాత నేను ఇంకో రైడ్ పికప్ చేసుకుని అయితే వచ్చేసిన. నేను ఆమెను దింపినో లేదో ఇమీడియట్ గా నాకు ఇంకో రైడ్ వచ్చింది. కాకపోతే ట్రాఫిక్ మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. అయినా కూడా నేను పోయి అయితే మా కస్టమర్ పికప్ అయితే చేసేసుకున్నా. లాస్ట్ 2 days నుంచి చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఏ సందులో పోయినా ఘోరం ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ లో ఆగుడే అవుతుంది మొత్తం. ఇంకా నేను డ్రాప్ చేసేసిన తర్వాత నాకైతే ఒక పార్సల్ వచ్చింది. నేనైతే పార్సల్ పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోయినా. పార్సల్ తీసుకొని అపార్ట్మెంట్ దగ్గర పోతే ఈ సెక్యూరిటీ గార్డ్ బయట ఆపి చాలా ఓవర్ మాట్లాడుతున్నాడు. వీడిని చూస్తే నాకు కొట్టాలనిపిస్తున్నది. ఇక వీళ్ళతో నేను ఎక్కువ మాట్లాడకుండా ఫ్లాట్ వాళ్ళకి కాల్ చేసి నేనైతే వీళ్ళ మీద కంప్లీట్ ఇస్తే వాళ్ళు ఏదో చెప్పారు. దాని తర్వాత వీడైతే లోపలికి అయితే పంపించిండు. ఆ పార్సల్ తీసుకొని ఆ 29th ఫ్లోర్ లో అయితే ఇచ్చేసిన. అది ఇచ్చేయగానే ఇమీడియట్ గా నాకు ఇంకో పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ కూడా పోయి అయితే తీసేసుకున్నా. బ్యాక్ టు బ్యాక్ లాంగ్ పార్సల్ పడితే దాంతో పాటు పూల్ ఆర్డర్ కూడా పడితే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే పడతలేవు. నేను ఈ పార్సల్ ఇచ్చేసిన తర్వాత నాకు ఒక రైడ్ పడ్డది. నేను పోయి ఆమెను పికప్ చేసుకున్నా. ఆమె తమిళ ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోని కొంచెం గలీజ్ గానే మాట్లాడుతున్నది. రైడ్ మొత్తం నేను ఎన్నుకుంటూనే పోయినా. డ్రాప్ లొకేషన్ దగ్గర నేను ఆమెతో తమిళలో మాట్లాడగానే ఆమె ముఖం కింద చేసుకుని దందని పారిపోయింది. వేరే వాళ్ళ పర్సనల్స్ మాత్రం ఇంటికి నాకు మస్తు మజా అనిపిస్తుంది. దాని తర్వాత కొన్ని చిన్న రైడ్స్ కొట్టేసుకున్నా. దాని తర్వాత ఒక లాంగ్ రైడ్ వచ్చింది. నేనైతే పికప్ చేసుకొని డ్రాప్ అయితే చేసేసిన. ఈ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకేదైనా రైడ్ పడితేమో అని కొంచెం వెయిట్ చేసిన. నాకు ఇంకేం రైడ్ పడలేదు. సో నేనైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నా. ఈ రోజు జర్నీస్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.